బామాకేప 1837లో శ్రీరామకృష్ణుని జన్మించిన ఒక సంవత్సరం తర్వాత తార్పీట్ సమీపంలోని అట్లా గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు సర్వానంద చటర్జీ మరియు రాజకుమారి చాలా పేద బ్రాహ్మణులు. అయినప్పటికీ వారి భక్తి కారణంగా గౌరవించబడేవారు. బామాకేపాను గ్రామస్తులు పిచ్చి అని పిలిచి అతని పేరుకు కేపా అని జోడించారు. ఈ కేపా అనే పదం తాంత్రికుల మరియు బావుల్స్ ఉపయోగించే పదం అన్నమాట. ఇది సాధారణంగా పిచ్చి కాదు. కేపా అని పిలువబడే వ్యక్తిని సాధారణంగా గొప్ప ఆత్మగా భావిస్తారు. చిన్నతనంలో బామాకేపాకు వింత అలవాటు ఉండేది. అర్ధరాత్రి సమయంలో అతను పొరుగువారి ఇళ్లల్లోకి రహస్యంగా చొరబడి వారి దేవతల విగ్రహాలను తీసుకుని నదీ తీరానికి వెళ్ళేవాడు. అక్కడ రాత్రంతా ఆ విగ్రహాలను పూజించేవాడు. ఉదయం గ్రామస్తులు తమ దేవతా విగ్రహాలను కనుగొనలేక గందరగోళం సృష్టించేవారు. బామాకేపా అనే దొంగ అని తెలిసినా అతని తల్లిదండ్రులు ఎంత కఠినంగా మందలించినా ఆ అలవాటు ఆపలేకపోయారు. బామాకేపా విద్యాభ్యాసం గ్రామంలోని సాధారణ పాఠశాలకు మాత్రమే పరిమితం అయింది. అతని కుటుంబంలో ఉన్నత విద్య కోసం అతన్ని బయటకు పంపేంత ఆర్థిక స్తోమత లేదు. అతని తండ్రి చిన్న వయసులోనే మరణించాడు. కాబట్టి అతని తల్లి మరియు వితంతువైన అక్క తొలి ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చారు. వారు అతనికి రామాయణం, మహాభారతం నుండి పురాతన హిందూ కథలు చెప్పారు. దీనివల్ల అతనిలో ఆధ్యాత్మిక భావన చిన్నతనంలోనే అలవడింది. అతను భక్తి గీతాలు పాడడం ఆనందించేవాడు మరియు అందులో నైపుణ్యం సాధించాడు. అది అతని తల్లి మరియు అక్కకు ఆనందం కలిగించింది. బామాకేపా ఏ రకమైన పని చేయటానికి కూడా అసమర్థుడు. అతను కేవలం తారామాతను ఆరాధించాలని కోరుకునేవాడు. ఎరుపు రంగు గుండుమల్లి పుష్పం చూసినప్పుడు అతనికి తారామాత గుర్తొచ్చేది. మా తారా అని పలికినప్పుడు అతను చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి సృహ కోల్పోయేవాడు. అతని తల్లి కూడా తన కొడుకు పిచ్చివాడని నమ్మి అతని ఇంట్లోనే బంధించింది. కానీ అవకాశం దొరికినప్పుడు బామాకేపా ఇంటి నుండి తప్పించుకొని ద్వారకా నది ఇది తారాపేటకు నడిచి వెళ్ళేవాడు. అతను కైలాసపతి బాబా అనే ప్రసిద్ధ తాంత్రికుడు సిద్ధపురుషుడని విన్నాడు. బామాకేపా నేరుగా అతని కుటీరానికి వెళ్ళాడు. బామాకేపాలోని ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని గుర్తించిన కైలాసపతి బాబా అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. కైలాసపతి బాబా మార్గదర్శనంలో బామాకేపా తీవ్రమైన తాంత్రిక సాధన ప్రారంభించాడు. ఇంతలో అతని తల్లి తన కొడుకు గురించి ఆందోళన చెంది చాలా శోధించిన తర్వాత అతన్ని కైలాసపతి బాబా కుటీరంలో కనుగొన్నది. అతన్ని తిరిగి తీసుకురాకలేకపోయిన ఆమె తన కుటుంబ సభ్యుడైన దర్గాచరణ్ సర్కార్ను సహాయం కోసం అడిగింది. ఈ మామా నటోర్ మహారాజా ఏజెంట్గా తారాపీట్లో తన ప్రభావాన్ని ఉపయోగించి బామాకేపాకు ఆలయ సేవ కోసం పుష్పాలు సేకరించే ఉద్యోగం సంపాదించాడు. కానీ బామాకేపా పని చేయటానికి తగినవాడు కాదు. పుష్పాలు సేకరించే బద్దలుగా అతను దివ్యమాత ఆలోచనలో మునిగిపోయాడు. శారీరక సౌకర్యాలు పట్టించుకోక పగలు లేదా రాత్రి, వేడి లేదా చలి, వర్షం లేదా ఎండ అని తెలియక గంజాయి తాగుతూ తారాపీట్ శ్మశానంలో పాములు, కుక్కలు, పిల్లులు, నక్కల మధ్య నివసించేవాడు. బామాకేపా పూర్తిగా నగ్నంగా తిరుగుతూ తాను ఎందుకు నగ్నంగా ఉంటాడని ఒకరు అడిగినప్పుడు అతను ఇలా సమాధానమిచ్చాడు: నా తండ్రి నగ్నంగా ఉన్నాడు, నా తల్లి కూడా నగ్నంగా ఉంది, కాబట్టి నేను కూడా అలాగే సాధన చేస్తున్నాను. అంతేకాక నేను సమాజంలో జీవించడం లేదు, నా తల్లితో శ్మశానంలో నివసిస్తున్నాను, కాబట్టి నాకు సిగ్గు లేదు, భయం లేదు. కైలాసపతి బాబా మరియు మోక్షానంద అనే తాంత్రిక గురువు మార్గదర్శనంలో బామాకేపా శాస్త్రాలకు అనుగుణంగా అన్ని ప్రధాన తాంత్రిక సాధనలు పూర్తి చేశాడు. ఆసక్తికరంగా శ్రీరామకృష్ణుని వలె బామాకేపా కూడా పూర్తి బ్రహ్మచర్యంతో తాంత్రిక సాధన చేశాడు. శ్రీరామకృష్ణుని వలె బామాకేపా కూడా స్త్రీలను తల్లిగా చూసేవాడు. అతని ఆధ్యాత్మిక గురువులు అతని సిద్ధి సాధించినట్లు చూసినప్పుడు కైలాసపతి బాబా మరియు మోక్షానంద అతన్ని తారాపీట్ ఆధ్యాత్మిక నాయకుడిగా నియమించి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఈ గౌరవం కూడా బామాకేపాను బంధించలేకపోయింది. అతను ఆలయ నియమాలను పాటించలేదు, సామాజిక నీతులను అనుసరించలేదు. కొన్నిసార్లు అతను వీధి కుక్కలతో కూర్చుని వాటితో తన ఆహారాన్ని పంచుకునేవాడు. కొన్నిసార్లు ఆలయ ప్రాంగణంలోనే కాలకృత్యాలు నిర్వహించేవాడు. అతనికి శుచి, అశుచి అనే భావనలు ఏమాత్రం స్ఫురించలేదు. ఎందుకంటే అతను సమదృష్టిని చాలా కాలం సాధన చేశాడు కనుక.
ఒకరోజు ఆలయ పూజారులు బామాకేప తారామాతకు నైవేద్యం పెట్టకముందే ఆలయ ఆహారాన్ని తినడం చూసి కోపంతో అతనికి ఆహార సరఫరా నిలిపివేశారు. 4 రోజుల తర్వాత నటోర్ మహారాణి ఒక వింతైన కలగన్నది. తారామాత ఆమెకు కనిపించి ఇలా అన్నది, నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నాను. నా ప్రియమైన కొడుకు బామాకేపాకు తినమని చెప్పాను, కానీ పూజారులు అతన్ని కొట్టి అతని ఆహారాన్ని తీసేశారు. నా కొడుకు ముందు తినకపోతే నేను అతని తల్లిని ఎలా తినగలను? మహారాణి మేల్కొన్న తర్వాత ఇకపై బామాకేపాకు తారామాతకు నైవేద్యం పెట్టే ముందు ఆహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎవరు బామాకేపాని అడ్డుకోలేకపోయారు. ఇదండి బామాకేప యోగేశ్వరుల కథ. మీకు ఇది నచ్చిందా? నచ్చితే ఇలాంటి యోగుల కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని యోగేశ్వరుల కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్స్ చూస్తుండండి. మీ ఆలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్.